వెల్కమ్ టు డిఎన్ఎస్ న్యూస్ ఛానల్. ఈరోజు దిశ పేపర్ వచ్చేటువంటి ఒక ముఖ్యమైన వార్త. మా మంత్రుల బంధం చేయొద్దు, మీడియా అధిపతుల మధ్య గొడవలు ఉంటే తలుపు పెట్టి కొట్టుకోండి. సింగరేణిలో కుంభకోణం జరిగిందని ఓ పత్రికా ఛానల్లో కథనం. వాస్తవాలు తెలుసుకోండి, రాసే ముందు నా వివరణ అడగండి. అనుభవం ఉన్న వారికే సింగరేణి టెండర్లు, పైసా అవినీతికి అవకాశం ఇవ్వం. మరోసారి మా జోలికి వస్తే ఊరుకోం. సీఎం రేవంత్ రెడ్డి ఏం చెప్పినంటే, మీడియా అధిపతులు, మీడియా ఏదో ఎండీలు కానీ చైర్మన్లు కానీ మీ మధ్యలో గొడవలు ఉంటే మీరు తలుపులు పెట్టి కొట్టుకొని తన్నుకు చావండి. మధ్యలో ప్రభుత్వాన్ని ఎందుకు లాగుతారు? మధ్యలో మా మంత్రుల మీద ఎందుకు బురద చల్లుతారు? ఆధారాలు లేకుండా నిరాధారమైన ఆరోపణలు చేయడము, అటువంటి కథనాలను మీరు టీవీలో ప్రసారం చేయడం కానీ పేపర్లో రాయడం కానీ చాలా తప్పిది. అటువంటి చేస్తే ఇక్కడ నుంచి మేము ఊరుకోము, చాలా తీవ్రంగా స్పందిస్తామని చెప్పడం జరిగింది. ఏదైనా ఏం చెప్పారంటే, ఏదైనా విషయం ఉంటే నన్ను అడగండి. ఒక స్కామ్ జరిగిందని ఎప్పుడైతే మీరు అనుకుంటున్నారో వచ్చి నన్ను అడగండి. అడిగితేనే దానిపై మీకు ఒక వివరణ క్లారిటీ ఇస్తా. అప్పుడు మీరు అది జరిగింది ఎంతవరకు నిజము అబద్ధం అని తెలుసుకోండి. మీరు పేపర్లో రాయండి, మీ ఛానల్లో ప్రసారం చేయండి అని చెప్తుండు. ఇది ఎంతవరకు, ఇది కూడా వాస్తవమే కదా. ఇప్పుడు ఒక స్కామ్ జరిగిందని పుట్టిగా నోటి మాటలు మన వాళ్ళ మాటలు వీళ్ళ చెప్పుల మాటలు విని నువ్వు పేపర్లో రాయడం కంటే, టీవీలో ప్రసారం చేసే కంటే, ఒక నిజాలు సేకరించి వాస్తవాలు సేకరించి నువ్వు నిజాన్ని ఆడియోలు వీడియోలు నీ దగ్గర మొత్తం డేటా పెట్టుకొని నువ్వు దాన్ని ప్రచారం చేస్తే, పేపర్లో కథం రాస్తే దానికి విలువ ఉంటుంది, ప్రజలు దాన్ని విశ్వసిస్తారు. ఏమైందిన్నా ఎన్టీవీలో ఏదో వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు కార్పూతలు పట్టుకొని ఒక మీడియా చైర్మన్ యజమాని మీరు ఇన్ఫ్లుయెన్స్ చేసి ఒక కథనం వేయించారు. లాస్ట్ చివరికి ఏమైంది, అందులో బీసీ బిడ్డలలో బలి పశువులు అయ్యారు. ఏదైనా ఉంటే ఏ విషయమైనా సరే సంబంధిత పత్రికా యజమాని కానీ సంబంధిత ఛానల్ యజమాని కానీ వారిని అరెస్ట్ చేయాలి. మీరు వారిని నేరుగా విచారించాలి, వాళ్ళని జైలుకి తీసుకెళ్ళాలి. కానీ అందులో పనిచేసే ఉద్యోగులను కాదు. ఇక్కడ నుంచి ఏ టీవీ అయినా ఏ పేపర్ అయినా కూడా వార్త రాసే ముందు, కథనాన్ని ప్రదానం చేసే ముందు ఖచ్చితంగా నిజాన్ని తెలుసుకొని నిజాలను దగ్గర పెట్టుకొని మాత్రమే మీరు ఇటువంటి పనులు చేయాలని రేవంత్ రెడ్డి నిన్న హెచ్చరించడం జరిగింది.